డీసీ ఎక్స్టెండెడ్ యూనివర్స్ DCEU లో చివరి విడత అయిన ఆక్వామాన్ మరియు ది లాస్ట్ కింగ్డమ్ని చూడటం వారి మరణానంతర ప్రదర్శనలో మీకు ఇష్టమైన స్టార్ని చూసినందుకు సమానమైన అనుభూతిని పొందింది. కథ వేగంగా విప్పవచ్చు, తెలిసిన పాత్రలు వారు ఉత్తమంగా చేసే పనికి తిరిగి రావచ్చు మరియు కొన్ని జోకులు కూడా దిగవచ్చు. కానీ ఒక ఫ్రాంచైజీ యొక్క చీకటి భావన 10 సంవత్సరాల నిర్మాణంలో ఇంకా దాని రెక్కలను నిజంగా విస్తరించడానికి ఎప్పుడూ స్థలం లేదు, అకస్మాత్తుగా ముగుస్తుంది, పెద్దగా దూసుకుపోతుంది. అయితే జస్టిస్ లీగ్ యొక్క OG సభ్యుడైన ఆక్వామాన్ తిరిగి రావడం, అది చేదుతీపి జ్ఞాపకంగా మారడానికి ఒక స్వాన్ సాంగ్ను అందజేస్తుందా? త్రిశూలం ఆఫ్ అట్లాంటో ఈ చిత్రం ఆ ఆశల బుడగను పోగుచేస్తుంది. ఆక్వామాన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ యొక్క ఆర్థర్ కర్రీ, జాసన్ మోమోవా, బిజీగా ఉండే వ్యక్తి. అతను భూమిపై నేరంతో పోరాడుతాడు, సముద్ర ఉపరితలంపై సముద్రపు దొంగలను దూరం చేస్తాడు, అట్లాంటిస్ను దాని దిగువన పరిపాలిస్తాడు మరియు అన్నింటికంటే అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి శక్తులు కలిగి ఉన్న కొడుకుకు చుక్కల తండ్రి. సహజంగానే మనకు సంఘర్షణ అవసరం మరియు చిత్రం డేవిడ్ కేన్, యాహ్యా అబ్దుల్మతీన్ 2 తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తిరిగి తీసుకువస్తుంది మరియు ఈసారి అతను బ్లాక్ ట్రైడెంట్ ద్వారా మార్గనిర్దేశం చేయబడ్డాడు. రాబోయే ఇబ్బందులను నివారించడానికి కర్రీకి అతని సవతి సోదరుడు ఓర్మ్ మారియస్, పాట్రిక్ విల్సన్, సహాయం కావాలి. అతను ఇంతకుముందు జైలులో ఉంచాడు మరియు అట్లాంటిస్ కోసం వారు అసంభవమైన కూటమిని ఏర్పరుచుకుంటారు. మొదటి ఎంట్రీ ఆక్వామాన్ 2018. వారి ఇష్టమైన సూపర్ హీరో చిత్రం కోసం అడిగినప్పుడు ప్రత్యేకంగా ఒక టైటిల్ గురించి ఆలోచించకూడదు. కానీ ఆశ్చర్యకరంగా జాసన్ మోమోవా యొక్క జనాదరణ లేని డీసీ పాత్ర యొక్క చిత్రణ ఫ్రాంచైజీ యొక్క అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది మరియు జస్టిస్ లీగ్ యొక్క పేలవమైన ఆదరణ తర్వాత చలనచిత్ర సిరీస్ను నీటిపై ఉంచడానికి సహాయపడిన టైటిళ్లలో ఇది ఒకటి. సీక్వెల్లో విజయాన్ని పునరావృతం చేయడానికి కావలసినవన్నీ ఉన్నాయి. మొదటి చిత్రం యొక్క దాదాపు మొత్తం నటీనటులు తిరిగి వచ్చారు. ఆక్వామాన్కు హెల్మ్ చేసిన జేమ్స్ వాన్ తిరిగి దర్శకుని కుర్చీలో ఉన్నారు మరియు అది మనకు పరిచయం చేసిన కథపై చిత్రం విస్తరిస్తుంది. కానీ ఈ చిత్రం సుపరిచితమైన ట్రోప్లు మరియు ఊహాజనిత కథాంశానికి గురవుతుంది. ఇది సాధారణ విహారయాత్రగా మారుతుంది.